హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద తేజశ్రీ బ్లాగ్స్. ప్లీజ్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. డ్రామా స్టార్టింగ్లో మనం హాన్ని కలుస్తాం. హాన్ ఒక టాప్ లా ఫామ్ ప్రెసిడెంట్ జాబ్ పరంగా చాలా పవర్స్ లాయర్. ఈరోజు లా ఫామ్ యానివర్సరీ సెలబ్రేషన్. హన్నీ పార్టీకి రాగానే అక్కడున్న అమ్మాయిలంతా వాటిని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే హాన్ చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. పైగా మంది అమ్మాయిలు హాన్ని చూడడానికే ఈ పార్టీకి వస్తారు. హాన్ ఒక రకమైన హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటాడు. అందుకే వాడికి ఎక్కువ గోల అంటే ప్లేస్ అంటే అసలు నచ్చదు. అందుకే వాడు తన ఫ్రెండ్ షావ్తో ఇంతమంది వస్తున్నారని నాకు ముందే ఎందుకు చెప్పలేదని అడుగుతాడు. దానికి షావ్, నువ్వు నా ఫార్మ్స్కి బిజినెస్ పార్ట్నర్వి, అందరూ నిన్ను కలవాలని అనుకుంటున్నారు. పైగా ఈసారి నువ్వు అందరితో సరిగా మాట్లాడటానికి నాకు ప్రామిస్ చేశావని అంటాడు. కానీ హాన్ షావ్తో తాను 10 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఇక్కడ ఉండనని చెప్తాడు. ఇంకా పార్ట్నర్ చెంగ్ అనే ఒక అబ్బాయి ఉండరు. చెంగ్ కూడా ఆ ఫామ్లో ఒక చిన్న ఇంటర్వ్యూ మాత్రమే. అందరితో పరిచయాలు పెంచుకోవడానికి చెంగ్ కొంతమంది సీనియర్స్ లాయర్స్తో మాట్లాడడానికి వస్తాడు. కానీ వాళ్ళు ఏదైనా కేసు గురించి అడిగితే చెంగ్ సరిగా ఏది చెప్పలేకపోతాడు. అప్పుడు అక్కడికి మాంగ్ వస్తుంది. మాంగ్కి ఆ కేసు గురించి బాగా తెలుసు. అందుకే తన లాయర్కి అంతా చెబుతుంది. దాంతో లాయర్ అంతా ఆమె చెప్పిన దానికి చాలా ఇంప్రెస్ అయిపోతుంది. నువ్వు కూడా ఈ ఫామ్స్లో ఇంటర్వ్యూ వాడు అడుగుతాడు. దాన్ని మాంగ్ తన ఇంకా గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేదని చెంగ్ తన బాయ్ ఫ్రెండ్ అని చెబుతుంది. తను చెంగ్తో కలిసి ఈ పార్టీకి వస్తుంది. అంతేకాకుండా చెంగ్ తన ఫీల్డ్లో నిజంగా చాలా మంచివాడు. ఇప్పుడైతే కొంచెం నర్వస్గా ఉంటాడు. చెంగ్కి పొగుడుతుంది. ఆ లాయర్ గ్రాడ్యుయేషన్ అయిపోయాక నా ఫామ్కి వెల్కమ్ అంటూ మాంగ్కి తన బిజినెస్ కార్డుని ఇస్తాడు. దీంతో చెంగ్ కోపం వస్తుంది. దీనిని బట్టి చూస్తే అర్థమవుతుంది చెంగ్కి మ్యాంగ్ హ్యాపీ ఏం మాత్రం పట్టదు. వాడు నెంబర్ని స్వార్థమైన అని తెలుస్తుంది. కానీ మాంగ్ ముందు మాత్రం నటిస్తాడు. చెంగ్ వాళ్ళ ముందు నేను వేరే వాడిలాగా కనిపించాను అని అడుగుతాడు. దానిని మాంగ్ అసలు లేదు, నువ్వు ఒక రోజు వీళ్ళందరికంటే గొప్ప లాయర్ అవుతావని బాగా నమ్మకం ఉంది అని అంటుంది. చెంగ్ తనతో ధ్యాంగ్, నువ్వు నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తావని అంటాడు. మాంగ్ కొంచెం అలసిపోయి ఉంటుంది. అందుకే చెంగ్ అతని పైన రూమ్లోకి వెళ్ళు, రెస్ట్ తీసుకో అని చెబుతుంది. ఆ తర్వాత బిజినెస్ కొద్దిసేపటికి తర్వాత మ్యాంగ్ పైకి వస్తుంది. అక్కడ ఎవరో ఒక పవర్స్ భయంతో కూర్చొని ఉండడం చూస్తుంది. అదే హాన్కి గ్లాసుల సౌండ్కి భయపడుతున్నాడని మాంగ్ గమనిస్తుంది. అందుకే వాడిని కూల్ చేయడానికి చూస్తుంది. అలా భయపడకు, నిదానంగా గాలి పీల్చుకో అని చెప్తుంది. దాంతో హాన్కి కొంచెం నయ్యనమట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ అమ్మాయి తన దగ్గర రావడం వాడికి అసలు నచ్చదు. అందుకే తనతో తోసేస్తాడు. అలాగే నువ్వు ఎవరు, ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతాడు. మాంతా తన పేరు చెప్పి బయట నుంచి నీ అరుపులు వినిపించాయి, అందుకే ఏమైందో చూద్దామని లోపలికి వచ్చానని అంటుంది. దానికి యాన్, నువ్వు ఈ ఫార్మ్కి క్లెడ్ అని అడుగుతాడు. దానిని మాంగ్, నేను జస్ట్ నా బాయ్ ఫ్రెండ్తో వచ్చాను. ఈయన నా బాయ్ ఫ్రెండ్ ఫార్మర్లో కొత్త ఇంటర్వ్యూగా జాయిన్ అయ్యాడు అని చెప్తుంది. అంత నా దగ్గర నుంచి ఫోన్ని లాక్కున్నాడు. అప్పుడు మాంగ్, నువ్వు టెన్షన్ పడకు, ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుందో నేను ఎవరికి చెప్పను అని అంటుంది. అంత ఫోన్ నుంచి తన నెంబర్కి కాల్ చేసి, నేను ఇలా ఎవరిని మాట్లాడను, నమ్మను అని చెప్పి సడన్గా తనని కేస్ చేస్తూ తన ఫోన్లో ఫోటోని క్లిక్ చేశాడు. దాంతో మాన్ కోపంతో వాడిని చెంపదెబ్బ కొడుతుంది. దానిని హాన్, నేను ఎవిడెన్స్ మాత్రమే నమ్ముతాను, అది ఇప్పుడు నా చేతిలో ఉంది. నువ్వు పొరపాటున కూడా ఏదైనా చెప్పావో ఈ ఫొటోస్ నేరుగా నీ బాయ్ ఫ్రెండ్ ఫోన్లో కనిపిస్తుంది అని అంటాడు. పోతూ బై ద వే థ్యాంక్ యూ అని చెబుతాడు. దాంతో మ్యాంగ్కి చాలా కోపం వస్తుంది. కొద్దిసేపటి తర్వాత మ్యాంగ్ కూడా పార్టీలోకి వస్తుంది. అప్పుడు చెంగ్, నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ఇక్కడ టాప్ లాయర్స్ని కలిస్తే అవకాశం నాకు దొరికింది అని అంటాడు. కానీ మాంగ్ జరిగిన దానివల్ల బాధపడుతూ ఉంటుంది. అయినా చెంగ్ ముందు మాత్రం నార్మల్గా నటిస్తుంది. చెంగ్ హాన్ని చూపిస్తూ, ఆయననే నా ఐడియల్ అని కలిసి మాట్లాడే అవకాశం మాత్రమే దొరకట్లేదు అని అంటాడు. సరిగా అప్పుడే హాన్ వెనుక తిరుగుతున్నాడు. మాంగ్వి చూసి షాక్ అవుతాడు. ఈయన్నే నా ఆఫర్ అని హాన్ స్లోగా వారి దగ్గరికి వస్తాడు. చెంగ్ ఎక్స్ట్రెస్గా వాడితో హ్యాండ్ షేక్ ఇవ్వడానికి వెళ్తాడు. తను అదే ఫామ్లో ఇంటర్వ్యూ అని పరిచయం చేసుకుంటాడు. హాన్ మాంగ్ వైపు చూస్తూ తనెవరో అని అడుగుతాడు. చెంగ్ తనతో ఆమె నా గర్ల్ ఫ్రెండ్ మ్యాంగ్ అని చెబుతాడు. హాన్ మనసులో, అంటే ఈ అమ్మాయి అబద్ధం చెప్పట్లేదు అనుకుంటాడు. అలానే పార్టీలో ఎంజాయ్ చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చెంగ్ అయితే చాలా హ్యాపీగా ఉంటాడు. కానీ మాంగ్, ఈ మనిషి అసలు మంచివాడు కాదు, వీడికి దూరంగా ఉండడమే మంచిది అని అనుకుంటుంది. తర్వాత మాంగ్ తన ఫ్రెండ్ ఒక డాక్యుమెంట్ ఇవ్వడానికి వస్తుంది.
డాక్యుమెంట్ తన ఫ్రెండ్కి చాలా ఇంపార్టెంట్. అందుకే తన ఫ్రెండ్ డాక్యుమెంట్కి టైంకి తీసుకొని వచ్చినందుకు మ్యాంగ్కి థ్యాంక్ యూ అని చెబుతుంది. మాంగ్ వెళ్ళిపోతూ ఉండగా హాన్కి ఫాదర్ వాడిపైన కోపంగా అరుస్తూ ఉండడం చూస్తుంది. నిజానికి హాన్ కావాలని తన ఫాదర్కి వ్యతిరేకంగా అన్ని పనులు చేస్తూ ఆయన్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు. హాన్ ఫాదర్కి మర్చిపోకు, నువ్వు నా కొడుకువి, మనది రక్త సంబంధం, ఇది ఎప్పటికైనా మారదు అని అంటాడు. హాన్ వాళ్ళ ఫాదర్ వాడి మదర్ గురించి మాట్లాడితే హాన్ కోపంగా అరుస్తూ నీ మురికి నోటితో మా అమ్మ పేరు పలకాల్సిన అవసరం లేదని అంటాడు. హాన్ వాళ్ళ మదర్ ఇప్పటికీ ఈ లోకంలో లేరు, దానికి కారణం తన ఫాదరే అని హాన్ నమ్ముతాడు. కానీ వాళ్ళ ఫాదర్ ఇప్పటికీ ఒప్పుకోవడానికి రెడీగా ఉండడు. మీ అమ్మ తనకు తానే చనిపోయింది, అందులో నా తప్పు ఉంది నువ్వు అనుకుంటున్నావు, ముందు ఎవిడెన్స్ తీసుకొని రా అని అంటాడు. దాంతో హాన్కి చాలా కోపం వస్తుంది. తండ్రి కొడుకుల మధ్య అంతలా గొడవ పడితే విషయం ఏమైనా ఉందో మాంగికి అర్థం కాదు. తన తండ్రి కొడుకులు ఒకరిని ఒకరు వ్యతిరేకంగా ఎందుకు మారారు అని. కానీ అది తనకి సంబంధం లేదు విషయం కదా అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తుంది. కానీ సరిగా అప్పుడే తనకి కాల్ వస్తుంది. ఆ సౌండ్ విని హాన్ తన దగ్గరికి వస్తాడు. అలా మీకు దొంగచాటున వేరే వాళ్ళ మాటలు వినడం చాలా ఎక్కువ, నటించినట్టు అని అంటారు. దానిని మాంగు నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు, నేను ఇక్కడికి నుంచి వెళ్తాను అంతే కానీ అంటుంది. కానీ హాన్ తన మాటల్ని నమ్మాడు. నువ్వు కావాలని నా దగ్గరికి రావాలనుకుంటున్నావు, సరే అయితే నీ కోరికని నేను పూర్తి చేశాను చెప్పు, తన దగ్గరికి రావడం మొదలు పెడతావా? మాంగ్ మాత్రం మీకు తప్పగా అర్థం చేసుకుంటున్నాను. ఈరోజు నేను ఏం విన్నానో అదంతా పూర్తిగా మర్చిపోతున్నాను చెప్పి భయపడి ఇక్కడ నుంచి పారిపోతుంది. హాన్ కూడా ఈ అమ్మాయి నిజంగా చాలా పెరికిది, నాకేం చేయలేదా అని అనుకుంటాడు. మాంగ్ పొరపాటు అక్కడ ఒక స్టాప్ ట్రైన్ కింద పడేసి వెళ్ళిపోయి ఉంటుంది. హాన్కి ట్రైన్ తీసుకుంటాడు. తర్వాత చెంగ్ ఒక కేసు ఫైల్ అని తన సీరియల్ లాయర్కి అప్పచెప్పించడానికి వస్తాడు. ఆ లాయర్ మేనలుడు ఈ కేసు చాలా ఫేమస్ కదా, మరి స్టార్ట్ కోసం నేను కూడా వాళ్ళతో కోర్టుకి వెళ్ళొచ్చా అని అడుగుతాడు.